యేసుప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, యవ్వన ప్రాయంలో అంతకుముందు పెద్ద పెద్ద మేధావులకు, జ్ఞానులకు, తత్వవేత్తలకు అందనటువంటి ఒక మాట, సాధ్యంగా అనేటువంటి ఒక మాట యేసుప్రభు చెప్పాడు. 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈ మాట ఎవరు చెప్పాలి అంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి చెబితే బాగుంటుంది. కానీ యేసు ప్రభు యవ్వన ప్రాయంలో ఎలా చెప్పగలిగాడు? తెలుగులో ఒక సామెత ఉంది, వృద్ధనారి పతివ్రత అని. వయసులో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, వయసు అంతా మంచాలు పడిపోయిన తర్వాత అప్పుడు అందరికీ నీతులు, ఎందుకంటే ఇప్పుడు చేసేదానికి ఏమీ లేదు కాబట్టి. కానీ యేసు ప్రభు యుక్త వయసులో ఇంకెవరికి సాధ్యంగా అనేటువంటి మాట చెప్పాడు. ఈ మాట ఇంకెవరికి సాధ్యం కాదు, ఎప్పుడు సాధ్యం కాదు, ఒక్క యేసు ప్రభువుకు తప్ప.